అదేవిధంగా తగిన జాగ్రత్తలు ఏ విధంగా దాడులు జరిగినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, తర్వాత ప్రజలు ఏ విధంగా అంతా వాళ్ళ ఇళ్లలో లైట్లన్నీ కూడా ఆపేసుకోవాలి, అవన్నీ చేస్తారో అవన్నీ కూడా ఆ డ్రిల్ కూడా పాటించారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా మొదట్లో అందరూ కూడా సైరన్లు మోగించి ప్రజలందరికీ కూడా మైకుల్లో వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రజలంతా కూడా ప్రస్తుతం ఇళ్లలోనే ఉండాలి, బయటకు రావద్దు, వీలైతే మీరు బంకర్లకు వెళ్ళి ఉండండి అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ యొక్క సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా ప్రస్తుతానికి బ్లాక్అవుట్ చేశారని చెప్పొచ్చు. జమ్మూతో సహా పఠాన్కోట్, అదేవిధంగా ఉదంపూర్, వీటన్నిటిలో కూడా ఈ దాడులు జరిగాయి. ప్రస్తుతానికైతే కొంత పరిస్థితి సర్దుమణిగిందనే మనకు అందుతున్నటువంటి సమాచారం. సాంబా జిల్లాలో పాకిస్తాన్ రేంజర్లు ఈ కాల్పులకి తెగబడుతూ ఉన్నారు. పలు చోట్ల భారీగా శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. అక్నూర్ సెక్టార్ లో కూడా ఈ యొక్క పలు ప్రాంతాల్లో ఈ యొక్క సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ జమ్మూ, కుప్వారా, అదేవిధంగా అనేక చోట్ల కరెంటు కూడా నిలిపేశారు. పాక్ దాడుల్ని సైన్యం తిప్పికొట్టినట్లుగా కూడా ఈ కొద్దిసేపు క్రితం సైనిక శాఖ అధికారిగా భారత రక్షణ శాఖ జమ్మూలో ఎలాంటి నష్టం జరగలేదన్నది అధికారికంగా ఇప్పుడు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. పాకిస్తాన్ పై దాడికి సిద్ధమవుతున్నట్లు కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే అక్కడ ఎటువంటి నష్టం పెద్దగా జరగలేదు. అయితే ఏదైతే ఈ యొక్క జమ్మూ పాక్ లో తాజాగా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జైష్-ఈ మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థలు ఈ యొక్క భద్రతా దళాలపైన ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడవచ్చన్న నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతోనే ఇప్పుడు కొంత హై అలర్ట్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో కొంత హై అలర్ట్ విధించారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలు, నీటి ప్రాజెక్టులు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గుర్దాస్పూర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపు 5 గంటల వరకు కూడా కరెంటు పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో అవి మాత్రం కొంచెం షెడ్యూల్ టైంలో మాత్రమే ఈ పవర్ ని, తర్వాత వాటర్ ని ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రులు అంటే తర్వాత జైళ్లు, ఇతర ముఖ్యమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో, ల్యాబ్స్, వీటిల్లో మాత్రమే ఈ యొక్క పవర్ ని అప్పుడప్పుడు ఉపయోగించుకోవచ్చు అని మాత్రం చెప్పింది. సో ఈ యొక్క ఈ రోజు ఈ మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఈ దాడులు జరుగుతాయని కూడా ముందు అందరికీ కూడా భావించారు. దానికి సంసిద్ధంగానే భారత్ కూడా ఉంది. జమ్మూ లక్ష్యంగా ఈ యొక్క దాడుల్ని చేస్తూ ఉంది. సో పహల్గాం దాడులకు ప్రతీకారంగా ఈ యొక్క సింధూర్ని ఏదైతే మనం దాడులు ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి దాడులకు ప్రతీకారంగా ఈ దాడులకు అది పాల్పడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అదే దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా వీటికి బదులివ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు కొద్దిసేపు క్రితం ప్రధాని మోదీ నివాసంలో ఈ యొక్క సమావేశాలు, కీలకమైనటువంటి సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో కొంత నిర్ణయాలు అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. జమ్మూ లక్ష్యంగా ఏదైతే క్షిపణులు, జమ్మూ ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో, జమ్మూ ఎయిర్పోర్ట్, జమ్మూ యూనివర్సిటీ, కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ ని లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణులు, డ్రోన్లని ప్రయోగించాయి. పాక్ ప్రయోగించినటువంటి దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లని భారత వాయుసేన నేలబట్టం చేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ సమీపంలో ప్రధానంగా పాక్ ఆత్మాహుతి డ్రోన్ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి భారత సైన్యం